బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రపంచ దేశాల్ని వేధించడం సరిపోయింది, ఇక సొంత దేశస్తులనే వేధించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం లాంటి అంశాలని ఆయన పెద్ద ఎత్తున ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వాషింగ్టన్ డీసీని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నారు ట్రంప్. నగరంలో భారీగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని మోహరించి ఉంచారు. 800 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు. లా అండ్ ఆర్డర్ కోసం భారీగా పోలీసులను మోహరించినట్టు ప్రకటించారు. వాషింగ్టన్ మాఫియా గ్యాంగులు నేరస్తుల చేతిలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లంతా రోడ్డెక్కారు. అయితే ట్రంప్కి ఈ తీరుని నిరసిస్తూ వాషింగ్టన్ డీసీలో ఆందోళన వ్యక్తమయ్యాయి. కంప్లీట్గా ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాల్సినటువంటి ఆ నగరాన్ని మొత్తాన్ని కూడా ఆయన తన చేతిలోకి తీసుకొని పూర్తిగా ఆయన కంట్రోల్లోకి తీసుకొని నేషనల్ గార్డ్స్ని మోహరించారు. కనీసం ప్రజలెవరు బయట స్వేచ్ఛగా తిరగకుండా నేషనల్ గార్డ్స్తో మోహరించి ఉంచారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లు ఒక రకంగా ఆందోళన బాట పట్టారు. ఆయన పిచ్చి ముదిరింది. ఇంకా ఎక్కువైతే వైట్ హౌస్ని గతంలో బంగ్లాదేశ్ ప్రధాని సంబంధించినటువంటి ఘటన ఏ రకంగా చోటు చేసుకుందో షేక్ హసీనా ఇప్పుడు కూడా బహుశా వైట్ హౌస్ని పూర్తిగా చుట్టుముట్టి వైట్ హౌస్ అంతు తేల్చి అమెరికన్లే డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చిని తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అంతలా వ్యవహరిస్తున్నారు ఆయన. కంప్లీట్గా ప్రపంచ దేశాలపై పడిపోయి భారత్ని, ఇరాన్ని, ఇజ్రాయెల్ని, ఉక్రెయిన్ని, రష్యాని అన్నిటినీ ఆయన స్వార్థం కోసం ఏ రకంగా వేధించారు, ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారు, ఏ రకంగా పూర్తిగా అక్కడ నష్టం సమకూర్చారో మనం చూసాం. ఇప్పుడు అంతర్గతంగా అమెరికాలో కూడా ఒక యుద్ధమే జరుగుతుంది. చూడండి, అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది. నేషనల్ గార్డ్స్ ఏ రకంగా మోహరించి పబ్లిక్ని టార్చర్ చేస్తున్నారు, పబ్లిక్ పై దాడి చేస్తున్నారు. విజువల్స్ చూద్దాం ఒకసారి. Protect home rule. 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 This morning, we are just some of Free DC. సో వింటున్నారు కదా, ఫ్రీ డీసీ. వాషింగ్టన్ డీసీని ఫ్రీ చేయండి, ఫ్రీ డీసీ వాళ్ళ నినాదాలు చూస్తున్నాం. ఆ తర్వాత ప్రొటెక్ట్ అవర్ హోమ్, మా ఇళ్ళని కాపాడండి, లేకపోతే వాళ్ళ నగరాన్ని కాపాడండి అని చెప్తున్నారు ఆయన. నేషనల్ గార్డ్స్ ని అక్రమంగా అక్కడికి మోహరింపజేసి అనవసరంగా దాన్ని పూర్తిగా స్వేచ్ఛ వాయులుతున్నటువంటి ఆ వాషింగ్టన్ డీసీని మొత్తం ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ఎప్పుడైతే తన చేతులు దాటిపోతుందో అప్పుడు ఆయన అలర్ట్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఎపిస్టన్ ఫైల్స్ అని కూడా ఉంది. ఆ బ్యానర్ పై మీరు చూస్తుంటే రిలీజ్ ద ఎపిస్టన్ ఫైల్స్. సో ఎపిస్టన్ ఫైల్స్ అంటే ఏంటి అని గతంలో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో ఎపిస్టన్ ఫైల్స్ అనేది, ఎపిస్టన్ అనేటువంటి ఒక వ్యక్తి పెద్ద పెద్ద రాజకీయ బడా వ్యాపార ప్రముఖులందరికీ కూడా మహిళల్ని సప్లై చేస్తూ ఉంటాడట. సో ఆయనతో డొనాల్డ్ ట్రంప్కి సత్సంబంధాలు ఉన్నాయి, ఆయనతో రిలేషన్షిప్ ఉంది, ఆయనతో ఇద్దరి మధ్య స్నేహభావం ఉంది అని చెప్పి గతంలో టెస్లా ట్విట్టర్ CEO టెస్లా అధ్యక్షుడు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అక్కడ ఆ ఫ్లెక్సీపై కనపడుతుంది అదే ఎపిస్టన్ ఫైల్స్. సో ఎపిస్టన్ ఫైల్స్ అనే దానికి అర్థం అదే. సో ఎపిస్టన్ ఫైల్స్ లో ఆయన కూడా భాగస్వామ్యం ఉంది అని చెప్పి గతంలో ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు వారంతా కూడా ఎలాన్ మస్క్ బాటలో వెళ్తూ ఎపిస్టన్ ఫైల్స్ రిలీజ్ చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశించి అక్కడ ఆ బ్యానర్లు వెలుస్తూ ఉన్నాయి. ఫ్రీ డీసీ అంటున్నారు వారంతా కూడా. సో స్వేచ్ఛాయుత వాతావరణాల్సినటువంటి ఆ వాషింగ్టన్ డీసీ మొత్తం కూడా నిర్బంధంలోకి తీసుకొచ్చారు. ఇంకా ఏమంటారంటే ఆయన, ట్రంప్ ఏం చెప్పుకొచ్చారు, వాషింగ్టన్ డీసీ విల్ బి లిబరేటెడ్ టుడే, క్రైమ్, సావేజరీ, ఫ్లిత్ అండ్ స్కమ్ విల్ డిసపియర్. అక్కడ జరిగేటువంటి కొన్ని అక్రమాలు పూర్తిగా ఆగిపోతాయి, ఇప్పుడు అన్ని కంట్రోల్లోకి వస్తాయి, క్రైమ్ ఆగిపోతుంది, అక్రమాలు ఆగిపోతాయి, నిర్బంధాలు ఆగిపోతాయి అని చెప్తున్నారు ఆయన. ఐ విల్ మేక్ అవర్ క్యాపిటల్ గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. And we're here for a very serious purpose, Something's out of control, but we're going to put it in control very quickly like we did on the southern border. I'm announcing a historic action to rescue our nation's capital from crime, bloodshed, bedlam, and squalor, and worse. This is Liberation Day in D.C., and we're
going to take our capital back. We're taking it back under the authorities vested in me as the President of the United States. I'm officially invoking Section 740 of the District of Columbia Home Rule Act. You know what that is? And placing the D.C. Metropolitan Police Department under direct federal control, and you'll be meeting the people that will be directly involved with that. Very good people, but they're tough, and they know what's happening, and they've done it before. In addition, I'm deploying the National Guard to help reestablish law, order, and public safety in Washington, D.C., and they're going to be allowed to do their job properly. And you people are victims of it, too. You know, you're reporters, and I understand a lot of you tend to be on the liberal side, but you don't want to get mugged and raped and shot and killed. And you all know people and friends of yours that happened. And so you can be anything you want, but you want to have safety in the streets. You want to be able to leave your apartment or your house where you live and feel safe and go into a store to buy a newspaper or buy something. And you don't have that now. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు చూస్తున్నారు కదా, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు, నిర్బంధాలు, స్కామ్స్, ఇతరత్ర అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మొత్తం కంట్రోల్ చేయడానికి ఉన్న ఏకైక ఆప్షన్ ఇక్కడ నేషనల్ గార్డ్స్ ని మోహరింపజేయడమే. సో 1000 మంది నేషనల్ గార్డ్స్ మోహరించి ఉన్నారట. అక్కడి లోకల్స్ ని కూడా ఆయన ఏం చెప్తున్నారండి, ఇంకా చాలా సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఎవరైతే ఇక్కడ నిరాశ్రయంగా ఉన్నారో, అంటే వాళ్ళకి అక్కడ నివాసాలు లేవో, వారంతా వెంటనే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన, హీ వాంట్ దట్ హోమ్లెస్ పీపుల్ ఇన్ ద సిటీ వుడ్ హ్యావ్ టు మూవ్ అవుట్ immediately, promising they would be relocated far from the capital. అక్కడ క్యాపిటల్ నుంచి అందరినీ కూడా దూరంగా పంపించేస్తాం, వెంటనే మీకు ఇల్లు లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ట్రంప్ ఆల్సో క్రిటిసైజ్ $3.1 billion రెనోవేషన్ ద ఫెడరల్ రిజర్వ్స్ హెడ్ క్వార్టర్స్, కాలింగ్ ఇట్ వేస్ట్ఫుల్. అక్కడ జరిగేటువంటి ఒక నిర్మాణాన్ని కూడా తప్పుపట్టారట ఆయన. సో US Justice Department figures violent crime in DC is at 30-year low, but Trump disputes the data, citing claims of manipulation. సో అక్కడ జస్టిస్ డిపార్ట్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే, గతంతో పోలిస్తే ఇప్పుడు 30% అక్కడ క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పి ఆ జస్టిస్ డిపార్ట్మెంట్స్ చెప్తున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, తను ఇచ్చిన డాటా ద్వారా కంప్లీట్గా మ్యానిపులేట్ చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి ఈ రకంగా నేషనల్ గార్డ్స్ మోహరింపజేస్తుందని చెప్తున్నారట ఆయన. సో ఇంకా అక్కడ దే ఆర్ స్టార్టింగ్ బిజినెస్ ఇన్ అవర్ క్యాపిటల్. ఏమంటారంటే ఆయన, అక్రమంగా వలస వచ్చిన వారు వారంతా మన అమెరికాకు వచ్చి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. దే ఆర్ రేజింగ్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ క్యాపిటల్. ఇక్కడికి వచ్చి ఇదే ప్రాంతంలో వారంతా కుటుంబాన్ని విస్తరిస్తూ ఉన్నారు. సో కాబట్టి వారందరినీ పంపించాలి. ఎనీ కంపారిజన్ టు వార్ టోరెంట్ కంట్రీస్ హైపర్బోలిక్ అండ్ ఫాల్స్. సో ఈ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది మన దేశానికి చాలా చెడ్డ చేటు అనే రకంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ నేషనల్ గార్డ్స్ చేరుకున్నారు. అమెరికాలో ఒక కల్లోలం రేకెత్తిస్తోంది. అమెరికా